అందరికీ నమస్తే అండి. థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నైజమే అంత, ఆయన జ్ఞానమే అంత, లేదంటే ఆయన వెనక ఎవరైనా కుట్రలు చేస్తున్నారా? ఆయన్ని ఎవరైనా విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారా? ఇది ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మేబీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కానీ ఆ పార్టీ వెనక లక్షలాది భావోద్వేగాలు ఉన్నాయి, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వందలాది మంది నాయకులు ఉన్నారు. సో ఆ పార్టీ వెనక ఒక బలమైన ఎమోషన్ ఉంది, ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. ఆ పార్టీ పుట్టుక వెనక చాలా చరిత్ర ఉంది. సో ఇవన్నీ ఉన్న పార్టీ ఇప్పుడు ఇంత దారుణంగా నవ్వులు పాలవ్వడం ఫస్ట్ టైం. వైసీపీ అంటే నవ్వులు పాలు అవుతారు, అబద్ధాలు ఆడతారు, ఫేక్ పాలిటిక్స్ చేస్తారు, ట్రోల్స్కి గురవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎంతో కొంత ట్రోల్స్కి గురవుతారు, కానీ వాటిని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మావిగన్ అనే ట్రోల్ అయితే మామూలుగా లేదు. అంతెందుకు, మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. పక్కన మీరు కూడా నాతో పాటు ఈ వీడియో అయిపోయిన తర్వాత జస్ట్ గూగుల్లోకి వెళ్ళి నేను కూడా కొడుతున్నాను, పక్కన వీడియో చూడండి. జస్ట్ మావిగన్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, ఇంగ్లీష్లో మావిగన్ అని కొట్టండి. కొట్టి ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇమేజెస్లోకి వెళ్తే ఎంత ట్రోల్స్ వస్తున్నాయంటే, మావిగన్ అని ఒక ట్యాబ్లెట్స్ వస్తున్నాయి లండన్ మందులో అని, అండ్ విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. సో అదే సెర్చ్ కనుక మీరు ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ లాంటి చోట్ల చేస్తే ఇంకా దారుణంగా ఉన్నాయన్నమాట. సో మామూలుగా లేదు ఈ పరిస్థితి అంతా. ఎవరో ట్యాబ్లెట్లు పెట్టారు, తర్వాత మావిగన్ అంటే మా వివేకం గుండుపోటు అని ఎవరో పెట్టారు, తర్వాత మావిగన్ అంటే కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ మావిగన్ జగన్ అని చెప్పి ఇంకొకరు ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చూడండి ఎంత దారుణంగా ట్రోల్ అవుతున్నారో చూడండి. ఇంత దారుణంగా ఎవరో ట్రోల్ అవ్వాల. దీన్ని సొంత మీడియాలో జనం ఆహా అంటున్నారు, ఓహా అంటున్నారు, జనం చప్పట్లు కొడుతున్నారు, మెచ్చుకుంటున్నారని భుజం చరుచుకోవడం ఉందో చూసారా? విపరీత పోకడ, విపరీత పైత్యం. ఇవన్నీ చూస్తుంటే నాకు పాపం ఏంటి ఇలా అయిపోతున్నారు అని కొంతమందికి అనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా కుట్ర చేస్తున్నారు అంటే, నేను నిన్న వైసీపీకి అనుకూలంగా అనలైజ్ చేసే ఒక విశ్లేషకుడు, ఆయన విశ్లేషకుడు, జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. మేబీ ఆయన ఏ పార్టీ డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తుందో అందరికీ తెలుసులే. సో ఆయన ఒక డిబేట్లో మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఎవరో కుట్రలు చేసి ఆ మాట మాట్లాడించారు, ఆయనకి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చి కావాలని ఆయన ట్రోల్ అవ్వాలని, ఆయన మరింత బలహీనపడాలని, ఆయన వెనుక అలా నవ్వులాటగా మారాలని, ఆయన పార్టీ బలహీనపడాలని ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి ఆయన చేత అలా మాట్లాడించారు, నిజంగా స్వతహాగా ఆయన అలా మాట్లాడే వ్యక్తి కాదు అని ఆ అనలిస్ట్ చెప్తున్నాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చిన్నపిల్లాడా అలా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి? అంత చిన్నపిల్లాడేమీ కాదే. జగన్మోహన్ రెడ్డి గారు డెక్క మొక్క తిన్న రాజకీయ నాయకుడేగా. ఎన్ని కష్టాలు పడ్డారు, సిబిఐ కేసులు ఎదుర్కొన్నాడు, జైలుకి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు, మొండిదేరాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, కేసులు పెట్టించుకున్నాడు, అధికారంలోకి వచ్చారు, అధికారంలో తర్వాత కేసులు ఉన్నాయి. సో మామూలు డెక్క మొక్క తిన్న రాజకీయ గడిచిన 12 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాలు ఎవరు పడలేదు ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో అంత ఈజీగా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎవరో ఒక పదం ఇచ్చి ఈ పదం మాట్లాడు అంటే మాట్లాడేంత పిచ్చోడైతే కాదు. ఆయన మాట్లాడాడు అంటే ఒక వ్యూహం ఉండే ఉంటుంది, ఒక టార్గెట్, ఒక లక్ష్యం ఉండే ఉంటుంది. మేబీ అది బయట అందరికీ అర్థం కాకపోవచ్చు. మేబీ ఇప్పుడు అమరావతి మీద రావాల్సిన పాజిటివ్ డైవర్ట్ అయిపోయి మొత్తం ఈ మావిగన్ మీద పడి జనం మాట్లాడుకుంటారు. మేబీ నవ్వుల పాలు అయితే అవుతాం. ఈ నవ్వుల పాలు ఎంతకాలం ఉంటుంది? 4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుందిగా, వేరే దానికి వచ్చేస్తారు కదా అని కావచ్చు. కానీ అసలు విషయం అక్కడ అమరావతి మీద జరగాల్సిన సానుకూల చర్చ, అమరావతి బిల్లు యాక్సెప్ట్ చేసింది కాబట్టి అక్కడ జరగాల్సిన సంబరాలు డైవర్ట్ అయిపోతున్నాయి కదా అనే ఒక ఆలోచన కావచ్చు. లేదా మంచో చెడో తన గురించి జనం మాట్లాడుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్ లాంటి సెఫాలజిస్టులు చాలా సందర్భాల్లో చెప్పారు, నీ గురించి జనం మాట్లాడుకోవాలి, అది మంచి అయినా చెడైనా ఏదో ఒక విధంగా జనం మైండ్లో నువ్వు ఉండాలి, స్థిరంగా ఉండాలి. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. ఒకవేళ చెడు అభిప్రాయం ఉంటే దాన్ని మంచి అభిప్రాయంగా మార్చుకోవడానికి కష్టపడదాం. అవతల వాడు చెడు చేయకపోడా, ఆ చెడు మన చెడుని బీట్ చేయకపోదా అనే ఒక ఫార్ములా.
లేదు మంచి అభిప్రాయం ఉందనుకోండి, మంచిదే, అందరికీ మంచిదే. అర్థమైంది కదా. చెడు అభిప్రాయం ఉందనుకోండి, రాజకీయ నాయకుల మీద చెడు అభిప్రాయాలు సహజంగానే వస్తాయి. తన మీద ఉన్న చెడు అభిప్రాయం కంటే వేరే వాడి మీద కూడా చెడు అభిప్రాయం ఉన్నప్పుడు ఇది దాన్ని బీట్ చేసింది అనుకోండి, ఇబ్బంది లేదనమాట. ఇట్లా ఈ ఫార్ములా ఉంటుంది. సో ఏదో ఒకటి మంచో చెడో నీ గురించి జనం మాట్లాడుకోవాలి, జనం నోట్లో నీ పేరు వినిపించాలి, జనం మైండ్లో నీది ఉండాలనేది అది బహుశా ఫాలో అయ్యారేమో జగన్మోహన్ రెడ్డి గారు. మావిగన్ అనే ఒక ఆనిముత్యాన్ని వదిలేరేమో. సో ఇక్కడ కుట్రలు చేశారు, ఆయన్ను ఇరికించారు, ఆయన్ను ట్రాప్ చేశారు, ఆయన వెనక ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఆయన అంత అవివేకం, అంత అజ్ఞాని కాదు. చాలా జగన్మోహన్ రెడ్డి గారు 24/7 రాజకీయాలే తింటారు, రాజకీయమే చేస్తారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆయన ఏదో బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతారు, బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారేమో. వారంలో 3 రోజులు ఆయన బెంగళూరు ప్యాలెస్లో చేసేదేంటి? నేషనల్ మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, రకరకాల ఇతర రాష్ట్ర రాజకీయాల్లో పెద్దల్ని పిలిపించుకొని మాట్లాడడం, అండ్ నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల వారీగా అండ్ పెరగబోయే నియోజకవర్గాల వారీగా కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, దానికి సంబంధించి పేపర్ వర్క్ చేయడం, కొంతమంది నాయకులతో రివ్యూలు చేయడం. సో ఇవే ఆలోచిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, నెలకొక 50-60 కోట్ల ఆదాయం వస్తుంది. శుభ్రంగా ఓన్లీ బెంగళూరు అండ్ ఈ బెల్గావ్ కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ అద్దుల రూపంలోనే ఒక 5 కోట్లు వస్తుంది రెంట్స్, మంత్లీ వచ్చే రెంట్స్. అవి కాకుండా వివిధ బిజినెస్ల ద్వారా ఇంకో 40-50 కోట్లు వస్తుంది. కాబట్టి ఆదాయానికి తిరుగులేదు, ప్యాలెస్లు ఉన్నాయి. సో ఆయనకి ఇంకేమి చిక్కులు. ఆయనకు ఉన్నదంతా కూడా మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? సో జగన్మోహన్ రెడ్డి గారు అంత అజ్ఞాని కాదు. ఎవరో కుట్ర చేస్తే ఆ కుట్రలో ఇరుక్కుపోయేంత అజ్ఞాని కాదు. ఆయన కావాలని మాట్లాడాడు. ట్రోల్స్ జరిగితే జరగని, నెగిటివ్ వస్తే రాని, ఆ నెగిటివ్ని ఎలా మార్చుకోవాలో తనకు తెలుసు. మేబీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అది కావచ్చు, తనకున్న అవివేకం అది కావచ్చు, తనకున్న అజ్ఞానం అది కావచ్చు, తనకున్న తెలివితేటలు అంతవరకే పరిమితం ఉండొచ్చు. కానీ ట్రాప్ మాత్రం కాదు, కుట్ర మాత్రం కాదు, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ కాదు, అండ్ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే రకం అయితే కాదు. దీని వరకు అయితే నేను క్లారిటీ ఇవ్వగలను. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి, ఇంపార్టెంట్. మనం ఏడాది నుంచి దీన్ని మనమే ప్రమోట్ చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటోంది లడ్డూపల్లెం. మనం ప్రమోట్ చేసిన కారణంగా వీళ్ళకి ఫిక్స్డ్గా ఒక 8,000 మంది కస్టమర్లు వచ్చారనమాట. వాళ్ళు రిపీట్ ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో వీళ్ళ దగ్గర 70% అబోవ్ రిపీట్ ఆర్డర్స్ ఉంటాయి అండ్ 95% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో లడ్డూపల్లెం వాళ్ళది. వీలైతే మీరు ఇప్పుడు ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇది మల్టీ మిల్లెట్స్ పౌడర్ ఒకటి ఆఫర్లో ఉంది, అంటే ఇస్తున్నారు, ఫ్రీగా పంపిస్తారు. అండ్ పికిల్ ఒకటి ఫ్రీగా పంపిస్తున్నారు అండ్ 10% డిస్కౌంట్లు ఉన్నాయి ఏ ఆఫర్ మీదైనా. అండ్ ఫ్రీ డెలివరీ ఉంది 2 తెలుగు రాష్ట్రాలకు. ఇట్లా మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి వీళ్ళ ప్రొడక్ట్స్. అంటే మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇలా భిన్నమైన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలు ఉంటాయి. ఈ లడ్డూల్లో ఎక్కడ షుగర్ వాడరు అనమాట, బెల్లం పొడి లేదంటే డేట్స్ పౌడర్ వాడతారు. అలాగే వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ఉంటాయి, అంటే ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ లాంటి పౌడర్స్ అండ్ మొరింగా పొడి అంటే మునగాకు పొడి, జామాకు పొడి అండ్ మల్టీవిటమిన్ కారపళ్ళు కావచ్చు, బి కాంప్లెక్స్ కారపళ్ళు కావచ్చు, కొంత మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి ఉంటాయి. నల్లేరు కారం పొడి, నల్లేరు ఎంత మంచిది తెలుసా, నల్లేరు తెగ, దాంతో వీళ్ళు కారపొడి చేస్తారు. సో అట్లా భిన్నమైన ఉన్నాయన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.